మనం టెట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని పరిశీలిస్తున్నాము. అందులో భాగంగా 2018 ఫిబ్రవరి 21 ఆఫ్టర్నూన్ సెషన్ నిర్వహించిన టెట్ పేపర్ 1లోని ఇంగ్లీష్ విభాగంలోని 30 క్వశ్చన్స్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 61. ఐ డోంట్ వాంట్ టు గో టు ఏ రెస్టారెంట్. నేను రెస్టారెంట్కు వెళ్ళాలనుకోలేదు. డాష్ వి కాంట్ అఫోర్డ్ ఇట్. మేము దాన్ని భరించలేము ఆ ఖర్చును. చూస్ ద కరెక్ట్ లింకర్ దట్ కెన్ కంప్లీట్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్ అబోవ్. గమనించండి, లేటర్ ఇది అడ్వర్బ్ ఆఫ్ టైమ్, తర్వాత అనే అర్థంలో ఉపయోగిస్తాం. ఇక్కడ ఇది సరైనది కాదు. బిసైడ్స్, ఇన్ యాడిషన్ టు, ఇంకా చెప్పాలంటే అర్థంలో వస్తుంది. ఇది సరైనది. ఐ డోంట్ వాంట్ టు గో టు ఏ రెస్టారెంట్. నేను రెస్టారెంట్కు వెళ్ళాలనుకోలేదు. బిసైడ్స్, ఇంకా చెప్పాలంటే వి కాంట్ అఫోర్డ్ ఇట్. మేము దాన్ని భరించలేము. హెన్స్ అంటే కాబట్టి, ఇక్కడ దేర్ ఫోర్ అనే మీనింగ్ సరైనది కాదు. ఇన్స్పైట్ ఆఫ్ ఇది కాంట్రాస్ట్ను సూచిస్తుంది. ఒకవేళ వాళ్ళు రెస్టారెంట్కు వెళితే, వాళ్ళ దగ్గర డబ్బులు లేనప్పటికీ రెస్టారెంట్కు వెళితే ఇన్స్పైట్ ఆఫ్ వాడాలి. సో మన సమాధానం బిసైడ్స్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 62. Mohan wants to lie down for an hour. The meaning of the phrasal verb lie down is, lie down అంటే హారిజంటల్గా పడుకోవడం, బెడ్ మీద కానీ నేల మీద కానీ పడుకోవడాన్ని లై డౌన్ అంటారు. ఆప్షన్స్ చూడండి. రిమూవ్ తొలగించడం, టేక్ రెస్ట్ విశ్రాంతి తీసుకోవడం, అబ్జర్వ్ కీన్లీ జాగ్రత్తగా పరిశీలించడం, టర్న్ ఇంటూ ఒక రూపంలోకి మారడం. ఓకే, మన ఆన్సర్ టేక్ రెస్ట్. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 63. కుడ్ యూ లెండ్ మీ యువర్ బుక్. ఇన్ ద సెంటెన్స్ అబౌవ్ కుడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ద పాస్ట్ పార్టిసిపుల్. గమనించండి, మోడల్ వర్బ్స్కు పాస్ట్ పార్టిసిపుల్స్ ఉండవు. ఇది మన సమాధానం కాదు. టు ఎక్స్ప్రెస్ పొలైట్నెస్ ఇది సరైన సమాధానం. ఎందుకంటే కుడ్ని పొలైట్గా ఏదైనా అడగడానికి, రిక్వెస్ట్ చేయడానికి ఉపయోగిస్తాము. యాజ్ ద పాస్ట్ టెన్స్ ఆఫ్ కెన్, కుడ్ అనేది కెన్ యొక్క పాస్ట్ టెన్స్ నిజమే, కానీ ఇక్కడ పాస్ట్ వర్బ్గా ఉపయోగించలేదు. టు ఎక్స్ప్రెస్ ఆబ్లిగేషన్, మోడల్ వర్బ్స్లో ఆబ్లిగేషన్ తెలియజేసేవి మస్ట్, షుడ్, కుడ్ కాదు. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 64. చూస్ ద సెంటెన్స్ దట్ డస్ నాట్ హ్యావ్ ఏ నౌన్ క్లాజ్. నౌన్ క్లాజ్ లేని సెంటెన్స్ను మనం ఐడెంటిఫై చేయాలి. గమనించండి, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఉన్న భాగాన్ని క్లాజ్ అంటారు. అది నౌన్గా పనిచేస్తే నౌన్ క్లాజ్ అంటారు. సో ఆప్షన్ చూడండి. వాట్ యు ఈట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యూ. ఇక్కడ వాట్ యు ఈట్ అనేది ఒక క్లాజ్, ఇది నౌన్గా పనిచేస్తుంది. సో ఇందులో నౌన్ క్లాజ్ ఉన్నది. రెండవది, హరి సెడ్ దట్ హీ వాస్ బిజీ. హరి సెడ్ అనేది ఒక క్లాజ్, దట్ హీ వాస్ బిజీ అనేది ఇంకొక క్లాజ్. దట్ హీ వాస్ బిజీ అనేది ఇక్కడ నౌన్ క్లాజ్ అవుతుంది. మూడవది, హరి వాస్ వెరీ హ్యాపీ. ఇది ఒక సింపుల్ సెంటెన్స్, ఇలా ఇంకో నౌన్ క్లాజ్ లేదు. సో ఇదే మన సమాధానం. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 65. చూస్ ద రిలేటివ్ ప్రొనౌన్ అమంగ్ ద ఫాలోయింగ్. దట్, ఇట్, దిస్, వాట్. గమనించండి, ఇక్కడ దట్ అనేది రిలేటివ్ ప్రొనౌన్, ఇట్ అనేది పర్సనల్ ప్రొనౌన్, ఇది నాన్ హ్యూమన్ బీయింగ్స్కి ఉపయోగిస్తాం. దిస్ అనేది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, వాట్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ మరియు ఇంటరాగేటివ్ ప్రొనౌన్. ఇక్కడ ఆప్షన్స్ 2 సరైనవే, దట్ మరియు వాట్. కానీ కంపేర్ చేస్తే దట్ అనేది మనుషులకు, జంతువులకు, వస్తువులకు ఉపయోగిస్తాం. వాట్ అనేది కేవలం క్లాజెస్ను రెఫర్ చేయడానికి, ఏం చెప్పారో తెలియజేయడానికి ఉపయోగిస్తాం. సో అఫీషియల్ కీ ప్రకారం సమాధానం దట్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 66. ఓ షటప్. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఫర్ ద సెంటెన్స్. ఇవ్వబడింది ఇంపరేటివ్ సెంటెన్స్. ఓ షటప్, క్లోజ్ ద డోర్, ఓపెన్ ద విండో, ప్లీజ్ గివ్ మీ సమ్ వాటర్. ఇటువంటి సెంటెన్సెస్ ఆర్డర్ కానీ, కమాండ్ కానీ, రిక్వెస్ట్ని కానీ తెలియజేస్తాయి. వీటిని ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటారు.
ఇంపరేటివ్ సెంటెన్సెస్కి క్వశ్చన్ ట్యాగ్ విల్ యూ లేదా వోంట్ యూ అవుతుంది. ఆప్షన్స్ గమనించండి. విల్ యూ, షుడ్ యూ, వోంట్ వి ఇచ్చారు, వోంట్ యూ ఇవ్వలేదు. గమనించండి. ఆర్ యూ, మన సమాధానం విల్ యూ. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 67. చూస్ ద సెంటెన్స్ విత్ ఏ నాన్ ఫినైట్ క్లాజ్. నాన్ ఫినైట్ క్లాజ్ ఉన్న సెంటెన్స్ను ఐడెంటిఫై చేయాలి. నాన్ ఫినైట్స్ అంటే ప్రజెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్, పర్ఫెక్ట్ పార్టిసిపుల్, టు ఇన్ఫినిటివ్. వీటిని నాన్ ఫినైట్స్ అంటారు. వీటి ద్వారా మనకు ఏ టెన్స్ అనేది మనకు క్లియర్గా తెలియదు. ఇవి ఉన్న భాగాన్ని పార్టిసిపుల్ ప్రేజ్ అంటారు. పార్టిసిపుల్ ప్రేజ్నే నాన్ ఫినైట్ క్లాజ్ అంటారు. ఈ విషయం గుర్తుంచుకోండి. క్లాజ్, ప్రేజ్ అంటే క్లాజ్ అంటేనేమో సబ్జెక్టు ప్లస్ వర్బ్ ఉంటుంది, ప్రేజ్లో సబ్జెక్టు ప్లస్ వర్బ్ ఉండదు. ఓకే, ఇప్పుడు మన సబ్జెక్టు వర్బ్ లేని భాగాన్ని చూడాలి. 1వ ఆప్షన్ చూడండి, బార్న్ ఇన్ లండన్. ఇందులో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ లేదు. బార్న్ అనేది పాస్ట్ పార్టిసిపుల్, ఇది ఒక పార్టిసిపుల్ ప్రేజ్. దీన్నే నాన్ ఫినైట్ క్లాజ్ అంటారు. మనకు కావాల్సింది కూడా నాన్ ఫినైట్ క్లాజ్ ఉన్న సెంటెన్స్. సో ఫస్ట్ ఆప్షనే మన సమాధానం. 2వది చూడండి, హీ వాస్ బోర్న్ ఇన్ లండన్. ఇందులో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఉంది. అండ్ అనే కోఆర్డినేట్ కంజంక్షన్తో బికేమ్ ద సిటిజన్ ఆఫ్ ద యునైటెడ్ కింగ్డమ్. ఇది ఒక క్లాజ్ అవుతుంది. 3వ దాంట్లో కూడా హీ వాస్ బోర్న్ ఇన్ లండన్, ఇది ఒక క్లాజ్. సో హీ బికేమ్, ఇది ఒక క్లాజ్. 4వది హీ బికేమ్ ద సిటిజన్ ఆఫ్ ద యునైటెడ్ కింగ్డమ్, ఇది ఒక క్లాజ్. బికాస్ హీ వాస్ ఉంది కదా, ఇది కూడా క్లాజ్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 68. చూస్ ద కరెక్ట్ ఎస్ ఆర్ నో క్వశ్చన్. మనం సరైన ఎస్ ఆర్ నో టైప్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ను ఐడెంటిఫై చేయాలి. గమనించండి, ఎస్ ఆర్ నో టైప్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ హెల్పింగ్ వర్బ్తో ప్రారంభమవుతాయి. ఇక్కడ 2వ ఆప్షన్ మినహాయించి మిగిలినవన్నీ కూడా డూతో మొదలైనవి. చూద్దాం. డూ యూ నో, వేర్ ఈజ్ షీ లివ్. ఇక్కడ సరైన ఆప్షన్ ఎంచుకునే ముందు మనం ఒక విషయం తెలుసుకుందాం. డూ యూ నో, వేర్ ఈజ్ షీ లివ్ అని ఉంది కదా, ఇటువంటి సెంటెన్స్లను ఎస్ ఆర్ నో క్వశ్చన్ విత్ యాన్ ఎంబెడెడ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ అంటారు. ఎస్ ఆర్ నో క్వశ్చన్ విత్ యాన్ ఎంబెడెడ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ అంటే ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్లో ఒక డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్ వస్తుంది. అలా వచ్చినప్పుడు స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, డూ యూ నో ఇది సరిగ్గానే ఉన్నది, వేర్ తర్వాత మళ్ళీ క్వశ్చన్ ఆర్డర్ రాకూడదు, స్టేట్మెంట్ ఆర్డర్, సెంటెన్స్ ఆర్డర్ రావాలి. అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఉండాలి. వేర్ ఈజ్ షీ లివ్ అని ఉంది కదా, అలా ఉండకూడదు, వేర్ షీ లివ్స్ అని రావాలి. సో 1వది ఇన్కరెక్ట్. 2వది ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ కాదు, హెల్పింగ్ వర్బ్తో ప్రారంభం కాలేదు కాబట్టి. 3వది గమనించండి, డూ యూ నో, వేర్ మళ్ళీ డజ్ వచ్చింది, డజ్ రాకూడదు, సెంటెన్స్ రావాలి, షీ లివ్స్ అని రావాలి. 4వది గమనించండి, డూ యూ నో, వేర్ షీ లివ్స్, ఇది సరి అయినది. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 69. మై హౌస్ స్టాండ్స్ డాష్ ఆల్ ద అదర్ హౌసెస్ ఇన్ ద స్ట్రీట్ యాజ్ ఇట్ ఈజ్ బిగ్ ఇన్ సైజ్. చూస్ ద కరెక్ట్ కంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఆప్షన్స్ గమనించండి. ఇన్ స్పైట్ ఆఫ్ అంటే అయినప్పటికీ అని అర్థం, డిస్పైట్ అనే మీనింగ్ వస్తుంది. మనకిచ్చిన క్వశ్చన్కు ఇది సరిపోదు, సరైనది కాదు. 2వది అపార్ట్ ఫ్రమ్. అపార్ట్ ఫ్రమ్ అంటే ఎక్సెప్ట్ ఫర్, ఎక్స్క్లూడింగ్, నా ఇల్లు తప్ప, ఇది సరైన సమాధానం. గమనించండి మన క్వశ్చన్, మై హౌస్ స్టాండ్స్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద అదర్ హౌజెస్ అంటే మిగతా ఇళ్ళలో నా ఇల్లు తప్ప, యాజ్ ఇట్ ఈజ్ బిగ్ ఇన్ సైజ్, ఏ ఇల్లు కూడా అంత పెద్దగా లేదు అని అర్థం వస్తుంది. సో అపార్ట్ ఫ్రమ్ అనేది సరైన సమాధానం. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 70. ఇఫ్ ఐ డాష్ ఆస్క్ టు స్టే ఎట్ హోమ్ ఐ వుడ్ నాట్ యాక్సెప్ట్ ఇట్. చూస్ ద కరెక్ట్ వర్బ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. గమనించండి, ఇచ్చింది ఇఫ్ క్లాజ్ యొక్క సెంటెన్స్.
ఇఫ్ క్లాజుల్లో ఇది రెండవ కండిషనల్ సెంటెన్స్ రూల్ ఏంటంటే ఇఫ్ క్లాజులో సింపుల్ పాస్ట్ ఉండాలి, మెయిన్ క్లాజులో వుడ్, షుడ్, కుడ్ అనే మోడల్ వర్బ్స్ వస్తాయి. సో ఇఫ్ క్లాజ్లో సింపుల్ పాస్ట్ ఉండాలి కాబట్టి మనం పాస్ట్ టెన్స్లో ఉన్న వర్బ్స్ చూస్ చేసుకోవాలి. వాస్ బీన్ ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కానీ ఇన్కరెక్ట్ యూసేజ్, వాస్ పక్కన బీన్ రాకూడదు. యామ్ అనేది ప్రజెంట్ టెన్స్ మనకు అవసరం లేదు. వర్ అనేది పాస్ట్ టెన్స్, ఇదే మన సమాధానం. హ్యావ్ బీన్ సరైనది కాదు. సో ఇఫ్ ఐ వర్ ఆస్క్డ్ టు స్టే ఎట్ హోమ్ ఐ వుడ్ నాట్ యాక్సెప్ట్ ఇట్, ఇది సరైన సెంటెన్స్. ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన నియమం చెప్తాను, గమనించండి. ఇఫ్ ఐ వర్, ఇఫ్ హీ వర్, ఇఫ్ షీ వర్ అని యూజ్ చేయాలి రెండవ కండిషనల్లో. ఎందుకంటే ఇది అన్రియల్ మరియు హైపోథిటికల్ కండిషనల్ సెంటెన్స్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 71. ఐ వాస్ నాట్ ట్రైన్డ్ ఎనఫ్ ఫర్ ద గేమ్. ఎనఫ్ ఇన్ ద సెంటెన్స్ అబౌవ్ ఈజ్ అంటే పైన ఉన్న సెంటెన్స్లో ఎనఫ్ అనేది ఏంటిది చూడండి. అన్ అడ్వర్బ్, అన్ అడ్జెక్టివ్, ఏ కంజంక్షన్, ఏ పార్టిసిపుల్. ట్రైన్డ్ అనేది వర్బ్ తర్వాత ఎనఫ్ వాడబడింది, వర్బ్ను మోడిఫై చేస్తుంది కాబట్టి ఎనఫ్ అనేది అడ్వర్బ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఎనఫ్ గురించి ఒక విషయం చెప్తాను, గమనించండి. ఎనఫ్ అనేది అడ్జెక్టివ్గా వాడినప్పుడు నౌన్కు ముందు వస్తుంది. ఎనఫ్ ఫుడ్, ఎనఫ్ మనీ అంటాం. అడ్వర్బ్గా వాడినప్పుడు వర్బ్ తర్వాత వస్తుంది. ఇప్పుడు మన సెంటెన్స్లో వాడిన విధంగా ట్రైన్డ్ ఎనఫ్. సో ఇక్కడ మన సమాధానం అడ్వర్బ్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 72. షీ హ్యాడ్ హార్డ్లీ ఫినిష్డ్ ద మీల్ డాష్ షీ స్టార్టెడ్ ఫీలింగ్ హంగ్రీ అగైన్. చూస్ ద వర్డ్ to complete the meaning of the sentence. Then, then, when, while. ఇక్కడ ఒక విషయం గమనించండి. హార్డ్లీ వెన్, స్కార్స్లీ వెన్, నో సూనర్ దాన్, బోత్ అండ్, రేదర్ దాన్, ఐదర్ ఆర్, నైదర్ నార్ ఇటువంటి కాంబినేషన్స్ని కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటారు. ఇవి ఫిక్స్డ్ రూల్స్. సో ఇక్కడ హార్డ్లీ తర్వాత రావాల్సిన పదం వెన్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 73. చూస్ ద సెంటెన్స్ దట్ డస్ నాట్ హ్యావ్ యాన్ అడ్వర్బియల్ క్లాజ్. అడ్వర్బియల్ క్లాజ్ లేని సెంటెన్స్ను మనం ఐడెంటిఫై చేయాలి. ఆప్షన్స్ చూసే ముందు మనం క్లాజ్ అంటే ఏంటి, అడ్వర్బియల్ క్లాజ్ అంటే ఏంటో తెలుసుకుందాం. క్లాజ్ అంటే సబ్జెక్టు ప్లస్ వర్బ్ కలిగిన భాగాన్ని క్లాజ్ అంటాము. అడ్వర్బియల్ క్లాజ్ అనేది సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. సాధారణంగా బికాస్, యాజ్, సిన్స్ వంటి సబార్డినేట్ కంజంక్షన్స్ ఉన్న క్లాజులు సబార్డినేట్ క్లాజెస్ అవుతాయి. ఇప్పుడు మనం ఆప్షన్ చూద్దాం. యాజ్ ద రోడ్స్ వర్ నాట్ గుడ్ హీ ప్రిఫర్డ్ లెస్ లగేజ్. ఇక్కడ యాజ్ ద రోడ్స్ వర్ నాట్ గుడ్ అని ఉంది కదా, ఇది సబార్డినేట్ క్లాజ్ మరియు అడ్వర్బియల్ క్లాజ్ ఇందులో ఉన్నది. రెండవది హీ ప్రిఫర్డ్ లెస్ లగేజ్ యాజ్ ద రోడ్స్ వర్ నాట్ గుడ్. ఇందులో యాజ్ ద రోడ్స్ వర్ నాట్ గుడ్ అనేది అడ్వర్బియల్ క్లాజ్ అవుతుంది. మూడవది ఐ హ్యావ్ నోన్ దట్ బాయ్ సిన్స్ 2005. ఇందులో సిన్స్ ఉంది కానీ ఇది సబార్డినేట్ కంజంక్షన్ కాదు, ప్రిపోజిషన్. సో అడ్వర్బియల్ క్లాజ్ లేని సెంటెన్స్ ఇదే అవుతుంది. నాలుగవది కూడా గమనించండి. సిన్స్ ఐ వాంటెడ్ టు టేక్ రెస్ట్. చూడండి, సిన్స్ తర్వాత క్లాజ్ ఉన్నది, ఇలా ఉండాలి. మూడవ దాంట్లో అలా లేదు. సిన్స్ ఐ వాంటెడ్ టు టేక్ రెస్ట్ అనేది సబార్డినేట్ క్లాజ్ అవుతుంది, అది అడ్వర్బియల్ క్లాజ్. ఐ అప్లైడ్ ఫర్ లీవ్ అనేది మెయిన్ క్లాజ్ అవుతుంది. సో మన సమాధానం ఐ హ్యావ్ నోన్ దట్ బాయ్ సిన్స్ 2005. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 74. చూస్ ద నౌన్ ప్రేజ్ విత్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్. ఇది ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్కి సంబంధించిన క్వశ్చన్. గమనించండి, మనకు ఆప్షన్స్ నౌన్కు ముందు అడ్జెక్టివ్స్ రావాలి. మనకిచ్చిన ఆప్షన్స్లో నౌన్ అనేది హౌజ్. ఓకే, హౌజ్కు ముందు రావాలి. ఆప్షన్స్ గమనించండి. హే హౌజ్ స్టోన్ బిల్ట్ బిగ్ అని ఉంది కదా, ఇది ఇన్కరెక్ట్ ఆప్షన్. హౌజు
తర్వాత అవి వచ్చినాయి, అది సరైనది కాదు. రెండవది ఏ బిగ్ స్టోన్ బిల్ట్ హౌస్, ఇది సరైనది. ఆర్డర్ ఆఫ్ అజెక్టివ్స్లో సైజుకు సంబంధించిన అజెక్టివ్ తర్వాత మెటీరియల్కి సంబంధించిన అజెక్టివ్ రావాలి, తర్వాత నౌన్ రావాలి. రెండవ ఆప్షన్ సరైనది. 3 కూడా గమనించండి, 3, 4 కూడా. హౌస్ అనేది మధ్యలో రావడం జరిగింది, అది ఇన్కరెక్ట్. హౌస్ అనేది చివరిలో ఉన్న ఒకే ఆప్షన్ రెండవ ఆప్షన్, అదే సరైనది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 75. మై బ్రదర్ హ్యాస్ గాన్ టు చెన్నై వెన్ డాష్ టు చెన్నై. ఇక్కడ వెన్తో కూడిన క్వశ్చన్ని మనం ఫ్రేమ్ చేయాలి. ఈ హ్యాస్ గాన్, హ్యాజ్ హీ గాన్, డిడ్ హీ గో, హ్యాడ్ హీ గాన్ అనే ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒక ముఖ్యమైన విషయం గమనించండి, వెన్తో జనరల్గా మనం ఫ్రేమ్ చేసే సెంటెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్ అయి ఉండాలి. ఎప్పుడు వెళ్ళారు, ఎప్పుడు చేసింది, ఇటువంటి ప్రశ్నలు మనం ఫ్రేమ్ చేసేది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉండాలి. మనకిచ్చిన 4 ఆప్షన్స్లో సింపుల్ పాస్ట్ టెన్స్ ఉన్న ఆప్షన్ డిడ్ హీ గో, ఇదే మన సమాధానం. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 76. ఐ లైక్ సింగింగ్. ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ సింగింగ్ ఈజ్. ఆప్షన్స్ గమనించండి. ఏ ప్రజెంట్ పార్టిసిపుల్, ఏ జిరెండ్, ఏ పాస్ట్ పార్టిసిపుల్, ఏ మోడల్ వర్బ్. 3, 4 ఆప్షన్స్ సరైనవి కావు, ఎందుకంటే పాస్ట్ పార్టిసిపుల్ సింగ్కు సంగ్ అవుతుంది. సో మనం 1, 2 ఆప్షన్స్ని గమనిద్దాం. ప్రజెంట్ పార్టిసిపుల్, జిరెండ్ అని ఉన్నాయి కదా, రూపం ఒకటే. సింగింగ్ అనేది ప్రజెంట్ పార్టిసిపుల్ అవుతుంది, జిరెండ్ అవుతుంది. మనం తేడా తెలుసుకుందాం. జిరెండ్ అనేది ఎప్పుడు అంటామంటే, సింగింగ్ అనేది సబ్జెక్ట్గా కానీ ఆబ్జెక్ట్గా కానీ పనిచేస్తే దాన్ని జిరెండ్ అంటారు. ఇక్కడ మనకి ఇచ్చిన సెంటెన్స్లో ఐ లైక్ సింగింగ్, ఐ అనేది సబ్జెక్ట్, లైక్ అనేది వర్బ్, సింగింగ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్. సో సింగింగ్ అనేది జిరెండ్ అవుతుంది. ప్రజెంట్ పార్టిసిపుల్ అని ఎప్పుడు అంటామంటే, టెన్సెస్లో మనం ఉపయోగిస్తాం కదా, ఐ ఆమ్ సింగింగ్, షీ హ్యాస్ బీన్ సింగింగ్, ఇలా వర్బ్గా ఉపయోగించినప్పుడు అది ప్రజెంట్ పార్టిసిపుల్ అవుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, అజెక్టివ్గా వాడినప్పుడు కూడా అది ప్రజెంట్ పార్టిసిపుల్గానే ట్రీట్ చేయాలి. ఏ సింగింగ్ బర్డ్ అన్నామనుకోండి, బర్డ్ అనేది నౌనుకు ముందు వాడిన సింగింగ్ అనేది అజెక్టివ్. ఇక్కడ సింగింగ్ని అజెక్టివ్గా వాడాము కాబట్టి ప్రజెంట్ పార్టిసిపుల్ అనాలి. ఓకేనా? ఆబ్జెక్ట్గా సబ్జెక్ట్గా ఉపయోగిస్తే జిరెండ్, అజెక్టివ్గా మరియు వర్బ్గా ఉపయోగిస్తే ప్రజెంట్ పార్టిసిపుల్. మన సమాధానం జిరెండ్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 77. వెన్ an action takes place before a point of time in the past, the action is expressed in. అంటే గతంలో ఒక సమయం కంటే ముందే ఒక పని జరిగినప్పుడు ఆ పనిని ఏ టెన్స్లో తెలియజేయాలి అనేది ప్రశ్న. ఒక ఎగ్జాంపుల్ ద్వారా దీన్ని అర్థం చేసుకుందాం. ఇంగ్లీష్లో ఎర్లియర్ యాక్షన్, లేటర్ యాక్షన్ అనేవి ఉంటాయి. చూడండి ఎగ్జాంపుల్. వెన్ ఐ రీచ్డ్ ద రైల్వే స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. నేను స్టేషన్కు వెళ్ళేసరికి రైలు వెళ్ళిపోయింది. ఇందులో ఏ పని ముందు జరిగింది? రైలు వెళ్ళిపోవడం. తర్వాత నేను వెళ్ళాను. రైలు వెళ్ళిపోవడం అనేది ఎర్లియర్ యాక్షన్, నేను వెళ్ళడం అనేది లేటర్ యాక్షన్. సెంటెన్స్ ఏ విధంగా ఉంది గమనించండి. వెన్ ఐ రీచ్డ్ ద రైల్వే స్టేషన్, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్, అప్పటికే ట్రైన్ వెళ్ళిపోయింది, పాస్ట్ పర్ఫెక్ట్. గమనించండి, ఎర్లియర్ యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో తెలియజేయాలి, లేటర్ యాక్షన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో తెలియజేయాలి. మనకి ఇవ్వబడిన క్వశ్చన్లో ఒక పాయింట్ ఆఫ్ టైం కంటే ముందే జరిగిన పని అని ఇవ్వడం జరిగింది, అది ఎర్లియర్ యాక్షన్ అవుతుంది. ఎర్లియర్ యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో తెలియజేయాలి. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 78. సింధు సెడ్ టు గణేష్, ఆర్ యూ ఫైన్? The conjunction that can be used to change this sentence into indirect speech is. ఇవ్వబడిన సెంటెన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారిస్తే రావలసిన కంజంక్షన్ ఏది? జనరల్గా ఇండైరెక్ట్ స్పీచ్లో దట్ అనే కంజంక్షన్ వాడతాం. ఇక్కడ ఇచ్చింది ఎస్ఆర్ నో టైప్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఆర్ యూ ఫైన్ అని ఉంది కదా, ఇది ఎస్ఆర్ నో టైప్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. దీనిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు
వాడవలసిన కంజంక్షన్ ఇఫ్ లేదా వెదర్. మనకు ఈ 4 ఆప్షన్లో మొదటి ఆప్షనే వెదర్గా ఇవ్వబడింది. అదే మన సమాధానం. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 79. రాము ఈజ్ అన్ ఆనెస్ట్ పర్సన్. హీ బిలీవ్స్ ఇన్ డాష్ ఆనెస్టీ. చూస్ ద ఆర్టికల్ దట్ ఫిట్స్ ద కాంటెక్స్ట్. ఏ అండ్ ద నో ఆర్టికల్ ఈజ్ నీడెడ్. గమనించండి, ఆనెస్టీ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్. జనరల్ పర్పస్లో వాడినప్పుడు అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ముందు ఆర్టికల్స్ రావు. సో మన సమాధానం నో ఆర్టికల్ ఈజ్ నీడెడ్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 80. చూస్ ద కంజంక్షన్ దట్ కెన్ బి యూజ్డ్ టు రైట్ ఏ కాంపౌండ్ సెంటెన్స్. కాంపౌండ్ సెంటెన్స్ రాయడానికి ఉపయోగించే కంజంక్షన్ ఏది అనేది ప్రశ్న. గమనించండి, కాంపౌండ్ సెంటెన్స్ రాయడానికి ఉపయోగించే కంజంక్షన్స్ని కోఆర్డినేట్ కంజంక్షన్స్ అంటారు. కోఆర్డినేట్ కంజంక్షన్స్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక కోడ్ ఉన్నది. అది ఫ్యాన్ బాయ్స్, FANBOYS, ఫ్యాన్ బాయ్స్. అంటే ఫర్, అండ్, నార్, బట్, ఆర్, ఎట్, సో ఇవి కోఆర్డినేట్ కంజంక్షన్స్. ఇవి ఉన్న సెంటెన్స్ను కాంపౌండ్ సెంటెన్స్ అంటారు. నెక్స్ట్ సబార్డినేట్ కంజంక్షన్స్ అంటే బికాస్, యాజ్, సిన్స్, ఇఫ్, వేర్, వెన్, వై ఇలా ఉంటే సబార్డినేట్ కంజంక్షన్స్ అంటారు. ఇవి ఉన్న సెంటెన్స్ను సబార్డినేట్ క్లాజ్ అంటారు. ఓకే, మనకి ఇవ్వబడిన 4 ఆప్షన్స్లో నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేది ఒక్కటే కోఆర్డినేట్ కంజంక్షన్, మిగిలిన 3 కూడా సబార్డినేట్ కంజంక్షన్స్. సో మన సమాధానం నాట్ ఓన్లీ బట్ ఆల్సో. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 81. ఇది రీడింగ్ కాంప్రహెన్షన్కు సంబంధించింది. పారాగ్రాఫ్ చదివి మనం క్వశ్చన్కు ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేసేటప్పుడు ఆప్షన్ని మళ్ళీ పారాగ్రాఫ్లో చెక్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 81. అకార్డింగ్ టు ద రైటర్, ద ఎంప్లాయీస్ ఇన్ అవర్ కంట్రీ ఆర్. ఆప్షన్స్ గమనించండి. పంక్చువల్ బట్ నాట్ డ్యూటీ కాన్షియస్, నాట్ పంక్చువల్ బట్ సమ్హౌ మేనేజ్ టు కంప్లీట్ దేర్ వర్క్, డెడికేటెడ్ టు దేర్ జాబ్ ఓన్లీ, నాట్ క్వాలిఫైడ్. ఇప్పుడు మనం పారాగ్రాఫ్లో చూద్దాం. ఇక్కడ పారాగ్రాఫ్లో ఒక బాక్స్ ఇవ్వడం జరిగింది. బాక్స్లో ఉన్న సెంటెన్సెస్ చదివితే మన క్వశ్చన్కి సమాధానం లభిస్తుంది. ఏంటిదంటే ఎంప్లాయీస్ ఆన్ టైంకు వస్తారు అంటే పంక్చువల్గా ఉంటారు, కానీ యాక్చువల్ వర్క్ ఈజ్ నెగ్లిజిబుల్. ఆ బాక్స్లో చివరి లైను యాక్చువల్ వర్క్ ఈజ్ నెగ్లిజిబుల్ అంటే మన క్వశ్చన్లో కూడా అదే ఉన్నది. పంక్చువల్ బట్ నాట్ డ్యూటీ కాన్షియస్ అది సమాధానం. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 82. అకార్డింగ్ టు ద రైటర్, ద అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియా ఈజ్. ఆప్షన్స్ గమనించండి. బై అండ్ లార్జ్ ఎఫెక్టివ్, వెరీ స్ట్రిక్ట్ అండ్ ఫర్మ్, అఫెక్టెడ్ బై రెడ్ టేప్, మోర్ ఆర్ లెస్ ఇన్ఎఫెక్టివ్. ఇది ఓవరాల్ పారాగ్రాఫ్కు సంబంధించిన క్వశ్చన్. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 83. ద వర్డ్ అసెస్మెంట్ మీన్స్ ఎంక్వైరీ, రిపోర్ట్, ఎవాల్యుయేషన్, సమ్మరీ. అసెస్మెంట్ అంటే అర్థం, ఎవాల్యుయేషన్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 84. ఏ లెటర్ టు ఏ డిస్ట్రిక్ట్ కలెక్టర్ షుడ్ బి రిటర్న్. డిస్ట్రిక్ట్ కలెక్టర్కి రాసే లెటర్ ఫార్మల్ స్టైల్లో ఉండాలి. సాల్యుటేషన్, బాడీ ఆఫ్ ద లెటర్, సబ్స్క్రిప్షన్ అన్నీ కూడా చాలా ఫార్మల్గా రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి. సో కర్టియస్ స్టైల్ అనేది సరైన సమాధానం. అండ్ ఇంటిమేట్ స్టైల్ అనేది ఫ్రెండ్స్కు, ఫ్యామిలీ మెంబర్స్కు రాసే పర్సనల్ లెటర్స్ ఉపయోగిస్తాం. ఒక్కొక్కసారి పర్సనల్ లెటర్స్లో ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ మరియు పర్సనల్ డీటెయిల్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కన్వర్జేషనల్ స్టైల్ మరియు కొలెక్చువల్ స్టైల్ అనేవి డైలీ ఉపయోగించే భాష మరియు ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ ఇన్క్లూడ్ అయి ఉంటుంది. సో 2, 3, 4 మన సమాధానాలు కావు. కర్టియస్ స్టైల్ అనేది సరైన సమాధానం. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 85. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ డస్ నాట్. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ చేయని అంశం ఏది 4 చూడండి.
గివ్ ఇంపార్టెన్స్ టు గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో గ్రామర్కు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఇది జీటీఎం గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్కు చెందింది. ఎంకరేజ్ లెర్నింగ్ త్రూ మదర్ టంగ్ ద్వారానే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో గ్రామర్ అనేది నేర్పించడం జరుగుతుంది. హెల్ప్ లెర్న్ ఇంగ్లీష్ గ్రామర్, ఇది కూడా గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్కి సంబంధించింది. ఎన్హాన్స్ ద లెర్నర్స్ కమ్యూనికేటివ్ స్కిల్స్ ఇమ్మీడియట్లీ. చూడండి, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో గ్రామర్కు సంబంధించిన రీడింగ్, రైటింగ్ మరియు గ్రామర్ రూల్స్ నేర్పించబడతాయి. లెర్నర్కు కమ్యూనికేటివ్ స్కిల్స్, ఓరల్ కమ్యూనికేషన్ అనేది చాలా ఆలస్యంగా వస్తుంది. సో 4వది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్కు సంబంధించింది కాదు. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 86. ద డిక్షనరీ దట్ కెన్ బి యూజ్డ్ ఎట్ ద ప్రైమరీ లెవెల్ ఈజ్. ప్రైమరీ లెవెల్లో ఉపయోగించే డిక్షనరీ ఏది? ఏ థిసారస్, an advanced learners డిక్షనరీ, ఏ పిక్చర్ డిక్షనరీ, ఏ డిక్షనరీ ఆఫ్ ఫొనెటిక్స్. ఈ 4 డిక్షనరీలలో ఏ పిక్చర్ డిక్షనరీ అనేది ప్రాథమిక స్థాయిలో ఉపయోగించాలి. అందులో ఉన్న ఇల్లుస్ట్రేషన్స్ మరియు బొమ్మలు అనేవి పిల్లలకు ఈజీగా అర్థమవుతాయి మరియు వాళ్ళలో చదువుకోవాలనే ఆసక్తి పెంపొందిస్తాయి. సో మన సమాధానం ఏ పిక్చర్ డిక్షనరీ. మిగిలిన 3 డిక్షనరీలు అనేవి హయ్యర్ స్టాండర్డ్ మరియు అడ్వాన్స్ లెవెల్కు సంబంధించినవి, ప్రాథమిక స్థాయికి ఉద్దేశించినవి కావు. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 87. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ రిగార్డింగ్ ఇంగ్లీష్. ఆప్షన్స్ గమనించండి. ఇట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ట్రావెల్ అండ్ టూరిజం, ఇది సరైనదే. ఇట్ ఈస్ ద నేషనల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా, ఇది సరైనది కాదు. మన నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాదు. ఇట్ ఈజ్ ఏ మేజర్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా అండ్ పబ్లికేషన్, ఇది సరైనదే. ఇట్ ఈజ్ ఏ మేజర్ లాంగ్వేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది సరైనదే. సో 2వ ఆప్షన్ ఇట్ ఈస్ ద నేషనల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా అనేది ఇంగ్లీష్కు సంబంధించింది కాదు. ఇదే మన సమాధానం. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 88. ద ఫాలోయింగ్ వాజ్ ద చీఫ్ బిహేవియరల్ సైకాలజిస్ట్. ఆప్షన్ చూడండి. స్కిన్నర్, నోమ్ చోమ్స్కీ, కాఫ్కా, వాట్సన్. మన క్వశ్చన్కు సంబంధం లేని 2 ఆప్షన్స్ చూడండి. నోమ్ చోమ్స్కీ, ఇతడు ఒక లింగ్విస్ట్ మరియు ఫిలాసఫర్. ద థియరీ ఆఫ్ యూనివర్సల్ గ్రామర్ని ప్రవేశపెడతాడు. ఇతనికి బిహేవియరిజంకు సంబంధం లేదు. కాఫ్కా ఒక షార్ట్ స్టోరీ రైటర్ మరియు నావలిస్ట్. మిగిలిన ఆప్షన్స్ స్కిన్నర్, వాట్సన్ ఉన్నాయి కదా, 2 సరైన సమాధానాలే. ఇద్దరు బిహేవియరల్ సైకాలజిస్ట్. సో ఆప్షన్ 1 మరియు ఆప్షన్ 4 2 కూడా సరైన సమాధానాలు. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఆర్ 4. క్వశ్చన్ నెంబర్ 89. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మెథడ్ టు టీచ్ రీడింగ్. ఆప్షన్ చూడండి. ద సెలెక్షన్ మెథడ్ అనేది రికగ్నైజ్డ్ మెథడ్ కాదు. ఇదే మన సమాధానం. సిలబిక్ మెథడ్లో సిలబుల్స్ ఆధారంగా విద్యార్థికి రీడింగ్ నేర్పిస్తాం. ఫోనిక్ మెథడ్లో ఫోనిమ్స్ నేర్పించి ధ్వని ఆధారంగా రీడింగ్ నేర్పిస్తాం. ఆల్ఫాబెటిక్ మెథడ్ని స్పెల్లింగ్ మెథడ్ అని కూడా అంటారు. ఇది ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. సో 2, 3, 4 స్టాండర్డ్ మెథడ్స్. బట్ సెలెక్షన్ మెథడ్ అనేది గుర్తింపు పొందిన మెథడ్ కాదు. సో అదే మన సమాధానం. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 90. An overall plan for the orderly presentation of language material is known as. ఆప్షన్స్ గమనించండి. an approach అంటే an overall plan or set of theoretical principles or beliefs, ఇది కాదు మన సమాధానం. a మెథడ్ అంటే an overall plan for the orderly presentation of language material, ఇది సరైన సమాధానం. టెక్నిక్ అనేది స్పెసిఫిక్ యాక్టివిటీ లేదా స్ట్రాటజీని సూచిస్తుంది. గేమ్ అంటే స్పోర్టు. సో మన సమాధానం ఏ మెథడ్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. ఇప్పటి వరకు మనం టెట్ ప్రీవియస్ పేపర్కి సంబంధించి ఇంగ్లీష్ విభాగంలోని 30 క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరిగింది. మరిన్ని గ్రామర్ టాపిక్స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.